చరణ్ తన భార్య పల్లవితో చాలా కోపంగా మాట్లాడతాడు. నీ వల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ రోజు నుండి నువ్వు నా రూమ్లో ఉండడానికి వీలు లేదు అని గట్టిగా చెప్తూ ఉంటాడు. నానమ్మ చరణ్ని తిడుతూ ఉంటుంది. పెళ్ళాం మీద ఇంత గట్టిగా అరవడం మంచిది కాదు. తను పోలీస్ కేసు పెడితే నువ్వు మీ అమ్మ జైలుకి వెళ్ళాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ చరణ్ మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, నేను మాత్రం తన మొహం చూడను అని గట్టిగా నిలబెట్టు చెప్తూ ఉంటాడు. అయితే పల్లవి కూడా గట్టిగా సమాధానం ఇస్తుంది. సరే, ఇక మీద నా మొహం నీకు కనపడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్షయ మరియు భువన పల్లవిని ఎలాగైనా ఇంట్లో నుండి పంపాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. తను చచ్చిపోతే తప్ప మనకి ఈ పీడ వదలదు, ఈ రాత్రికి తనను చంపాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకోవైపు గుండమ్మకి ఒక భయంకరమైన కల వస్తుంది. తన కూతురిని ఎవరో చంపేసినట్లు గట్టిగా అరుస్తున్నట్లు వినిపిస్తూ ఉంటుంది. అయితే గుండమ్మ తన భర్తతో నా బిడ్డ బ్రతికే ఉంది, పల్లవిని చూసినప్పుడల్లా తన మీద నాకు మానవత్వం కలుగుతూ ఉంటుంది, తను నా కూతురే అని మనసులో చెప్తూ ఉంటుంది అని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. గుండమ్మ తన కూతురి కోసం ఇంకా వెతుకుతూనే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా తన బిడ్డ దొరుకుతుంది అని నమ్మకం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్